హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం ఈ వీడియోలో బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి ఇది. పిల్లలకైతే చాలా ఇష్టపడతారు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా 4 ఎగ్స్ని తీసి పెట్టుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని అందులో 4 ఎగ్స్ని వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా 1 by 1 ఎగ్ మనం బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ టమోటోని, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరిగి అవన్నీ మనం ఎగ్స్ వేసుకున్నాం కదండి, ఆ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం అందులో 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మనం ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం వేసుకుంటున్నామండి. ఇప్పుడు దానిని మొత్తం బాగా కలిసే విధంగా బాగా తిప్పుకోవాలండి. అవి ఎంత బాగా మిక్స్ అయితే అంత బాగా వస్తుందండి ఆమ్లెట్. ఆనియన్ అండ్ టమోటోకి ఎగ్ బాగా పట్టేసే విధంగా బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి అందులో బట్టర్ వేసి అది బాగా కరిగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాయంటే బ్రెడ్ చాలా టేస్టీగా ఉంటుందండి. అది బటర్లోనే ఫ్రై అవుతుంది కాబట్టి ఆ టేస్ట్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అటు ఇటు కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్ మీద ఆయిల్ వేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అది ఇప్పుడు మనం ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆమ్లెట్ లాగా వేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బటర్లో ఫ్రై చేసిన బ్రెడ్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు ఆమ్లెట్ మీద వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బ్రెడ్ ఫ్రై అయిన తర్వాత బ్రెడ్ పైన ఈ ఆమ్లెట్లని వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. అలా వేయడం వల్ల ఆమ్లెట్ బ్రెడ్ బాగా మిక్స్ అయిపోయి చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఆమ్లెట్ అండ్ బ్రెడ్ అలా మిక్స్ అయిపోయాయి. అండ్ ఈ ఆమ్లెట్ రెసిపీ బ్రెడ్కి పట్టేస్తుందండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.